నా పేరు విక్కీ. పుట్టిన ప్రతి ఒక్కడు భయపడతాడు, కానీ ఆ విషయంలో నేను ప్రతి చిన్న విషయానికి భయపడతాను. ఎంతంటే మీరే చూడండి. ఏంట్రా గొడవ? నేను సైకిల్ పెట్టేసాను రా, గెలిస్తే మంద సైకిల్. అవునా? ఎంత స్కోర్ అంతా? 6 బాల్కి 5 కొట్టాలరా, అందుకే తెగదొక్కేస్తున్నాను. వాడేంట్రా ఎలా నెగలాడ? నీకు తెలిసిందే కదరా, అడిగి కొలు కనపడవు, అందుకే ముందుకెళ్ళి కూర్చున్నాడు. ఓకే, వెళ్ళరా, రానికెళ్ళు. పుష్పగాడి చేతిలో గొడ్డలు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, మన చేతిలో బ్యాట్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. తగ్గేదేలే. రే, కొంచెం దూరంగా ఉండు, బాల్ తగిలితే బాల్తో పాటు ఎగిరిపోతావు. వీడు బ్యాట్ తిప్పుతున్నాడంటే ఖచ్చితంగా కొడేస్తాడు. విక్కీ 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 కమాన్ కమాన్ విక్కీ 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 కమాన్ విక్కీ విక్కీ కమాన్ కమాన్ విక్కీ 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 కమాన్ కమాన్ విక్కీ 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 కమాన్ విక్కీ విక్కీ కమాన్ కమాన్ విక్కీ. అమ్మ దీనమ్మ పుష్ప దెబ్బేసి. ఎరా మళ్ళీ అదే కలా? తెల్లారిందా? వచ్చి కూర్చో. నాకెప్పుడో తెల్లారిందిరా, నీకే తెల్లారలేదు. ఒకసారి టైం చూసుకో. ఏంటి మ్యాటర్? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, నాతో పాటు రా. అయినా రానే. నువ్వు రాకపోతే ఎలారా? నాకు కష్టమవుతుందిరా. మొన్న ఒకటి ఇలా చెప్పి తీసుకెళ్ళావు, 2 గంటలు వెయిట్ చేయించి చివరికి సెలెక్ట్ కాలేదన్నావు. నేను రానే. అబ్బా, టైం వేస్ట్ అయిందన్న వేటరా? అంత పనులే ఉన్నాయి నీకు? పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాలా, లేక గడ్డపార గుంప పట్టుకుని పొలంకి వెళ్ళాలా? రేయ్, ఇంకా ఆపు. అది కాదు నేను చెప్పేది. నీకున్న టాలెంట్కి జాబ్ చేసినా లేక బిజినెస్ చేసినా నెంబర్ 1 అయిపోతావు. పైగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా నీకే. అయినా సరే మనం ముందుకెళ్దాం. ఏరా అంటే మనకు భయం. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ రా. నీ కాన్ఫిడెన్స్తో పోల్చడం నాదే కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబు? అన్ని జాబ్లకు అప్లై చేస్తావు, అన్ని ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతావు. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడమంటే చేతులు ఎత్తేస్తావు. అసలు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు నాకు అర్థం కావట్లేదురా బాబు. ముందు నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకో, ఆ తర్వాత నాకు చెప్పొచ్చులే. సర్లే కానీ టైం అవుతుంది, వెళ్దాం పద. తప్పుద్దా? 10 నిమిషాలు ఆగు. ఎరా పెళ్లి చూపులకి వెళ్తున్నావా? అక్కడికి వెళ్ళాలంటే ముందు సెలెక్ట్ అవ్వాలిరా. నీకేం తక్కువ మామ, సినిమా హీరోలా ఉంటావు. జాబ్ అది ఉంటేనే వాల్యూ, జాబ్ ఉంటేనే రెస్పెక్ట్. అది లేకపోతే సులభ్ కాంప్లెక్స్ కూడా సిల్లిగా చూస్తాడురా. అయినా ఎయిర్పోర్ట్లో ఇంటర్వ్యూలు ఏంట్రా? నేను ఎక్కడ వినలేదు. ఏదో టెక్నికల్ ఇష్యూ అంట, ఇక్కడ షిఫ్ట్ చేశారు. సర్లే, టైం అయింది, వెళ్ళు. చెప్పరా గార్జిలా, ఏంటి సినిమాకా? నేను రానే, నేను టీవీలోనే చూస్తాను. నువ్వు వెళ్ళి కాలుతాను. సరే మళ్ళీ చేస్తాను. అదేరా, ఏమైంది మళ్ళీ వచ్చేసావే? కొంచెం టెన్షన్గా ఉందిరా. ఏం పర్లేదు, నా పేరు తలుచుకుంటే ఇల్లు సెట్ అయిపోద్ది. ఇవే తగ్గించుకుంటే మంచిది.
అంతా తమరిదయ్యే సారు. చేసావులే, నీళ్ళొచ్చేదా కుదురుంగును. ఒరే నువ్వు మాట్లాడే మాటలకి ఈ ప్లేస్కి సంబంధం ఉందారా? అక్కడ చూసావు ఎలా ఉన్నారో గన్లు పట్టుకుని. ఏ నక్సలైట్ అని చెప్పేసి కాల్చి చంపేస్తే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? చాలే, ఈ మాత్రం భయం ఉండాలి. తమ్ముడు, నీకేమైనా పని ఉందా? ఏ నాతో నీకు పని ఉందా? ఏం లేదు తమ్ముడు, కొంచెం ఫోటో తీసి పెడతామని. ఓహో, దానికి పనుడే కావాలా ఏంటి? నాడు ఫోటో తీస్తాను. తమ్ముడు, ఇంకో ఈ మొక్కలను పడేలాగా పడేది పద్ధతిగా. ఓహో, బిల్డప్లకి ఏం తక్కువ లేదు. అబ్బా స్టైలు. ఆహా, అబ్బో. తమ్ముడు, ఈ మొక్క పడేలాగా పద్ధతి కూర్చుంటున్నా. ఈ ఫోటోలని తీసుకెళ్ళి తెలిసి పిలుపునిచ్చుకుంటాడా ఏంటి? అబ్బో, కాల్ మార్చాడు. తమ్ముడు, పక్కకి వెళ్తున్నాను. ఈ మొక్క పడకుండా పద్ధతి తీయ. అదేంటి మొక్కల్లోకి వెళ్తూ మొక్కలు పడకుండా తీయమంటాడేంటి? బా అబ్బా అబ్బా, సూపర్ అన్న, సూపర్ సూపర్. అబ్బో, సెల్ ఫోన్ మాట్లాడితే కూడా పనుందా అన్నాడు. ఇంత పెద్ద పని పెడతాడు అనుకోలేదు. బాగా తీసా తమ్ముడు. అయిపోయింది అనుకుంటున్నా ఫోటోలు. సరాగు ఫోటోలు బాగున్నాయి తమ్ముడు. ఇంకా నేను అక్కడికి వెళ్ళి సిగిలా పెడతాను. సూర్యుడు కొట్టుకున్నట్టు ఫోటో తీ తమ్ముడు. బాగా పడ్డాడు తమ్ముడు. బాగా సూర్యుడు బాగా పడాలి. పడుతున్నాడు, బాగా పడేవా తీయా. పడ్డా బాగా సూర్యుడు. మాట్లాడవయ్యా బాబు. అప్పుడు అయిపోయింది అనుకున్నా. కారు దగ్గర ఫోటో దిగుతున్నా. నాకు ఎక్కడ దొరకొచ్చామి నువ్వు నాకు? ఆ కారు దగ్గర ఒక చిన్న ఫోటో తీసి ఆ ఒక్క ఫోటో తీస్తే సరిపోను. తమ్ముడు, ఓసారి ఆగు. ఆ కారు దగ్గర నుంచుంటాను, ఒక ఫోటో తీవా. ఈడు ఎవడు? ఎరా అని చిరాకున్నవరా? మళ్ళీ ఎవరితో గొడవపడ్డు ఇప్పుడు? నా సంగతి తర్వాత, నువ్వెందుకు అంత చిరాగ్గా ఉన్నావు? ఇంగ్లీష్లో మాట్లాడమన్నారా? నాకు వచ్చిన ఇంగ్లీష్ నీకు తెలుసు కదా. మిడిమిక్స్ లక్స్ బయట పొమ్మన్నారు. సర్లే పద పోదాం. ఎరా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరితో గొడవపడుతూనే ఉన్నావు. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? మా అమ్మ నేను హీరో అవుతా. ఏంటి హీరోనా? నువ్వు హీరో ఏంట్రా? ఏరా నాకేం తక్కువ? నీకు అన్నీ ఎక్కువేరా. లేదు మామ, ఈసారి ఎంటర్టైన్మెంట్ పక్కా. ఏడిసావులే. ఏడిసావు లేయా? ఏంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయరా? తొక్కేస్తారా? మారదా ఈ సమాజం? ఎలిమినేట్ దిస్ పర్సన్. రే మామ, సతీష్ గడికి 2000 ఫోన్పే చేయి. చేస్తాను రా. ఎందుకు ఇలా అందరికీ హెల్ప్ చేస్తుంటావు? రేపు పొద్దున్న నీకు అవసరమైనప్పుడు అలా హెల్ప్ చేయకపోతే? మామ, వాడి కష్టం వచ్చిందని మనకు ఫోన్ చేసి అడిగాడు అంటే దాని అర్థం అది వాడు మన మీద పెట్టుకున్న నమ్మకం. ఇంకా తిరిగి హెల్ప్ చేస్తాడని అడిగో. హెల్ప్ చేసి మళ్ళీ తిరిగి ఆశించడం ఏంట్రా? ఫూలిష్నెస్ కాకపోతే. చెప్పక్క.
నాకు పని ఉంది, విక్కీని పంపిస్తాను. అక్క ఫోన్ చేసింది, ఆఫీస్కి వెళ్ళి పికప్ చేసుకో. ఏదో అర్జెంట్ పని అనుకుంటా, దింపేసి వచ్చేయి. సరే. ఎంతసేపు అయిందిరా వచ్చి? ఇప్పుడే అక్క 5 నిమిషాలు అవుతుంది. నీకు ఇష్టం వచ్చినట్టు కూతురు వస్తున్నావంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇలా వెళ్ళారంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా? ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళారంటే అది అన్నయ్య అవ్వచ్చు, లేకపోతే తమ్ముడు అవ్వచ్చు. నీ ఇష్టసరంగా చేసుకోకూడదు కదా. అన్నాడు ఆ గాల్లో పక్షులు గంట కొట్టుకుంటున్నాడు. పక్షులను కొడుతున్నావా? పక్షుల్ని ఎవరు చూడలేదు కదా, పోన్లే. సౌండ్ బాగా వచ్చిందా? ఎప్పుడైనా అమ్మాయిలు కామెంట్ చేసావనుకో వేరేలా ఉంటుంది. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అలాగే అక్క, ఈసారి ఆడపిల్లని మా అమ్మలో చూసుకుంటాను. అమ్మలానా? ఈ కాలంలో తల్లిని చూసేవాళ్ళు ఎవరున్నారా? మమ్మల్ని మనుషుల్లా చూడండి చాలు. మళ్ళీ ఇది రిపీట్ కానివ్వకు, ఓకేనా? జాగ్రత్త. ఈరోజేంటో నా టైం అస్సలు బాగాలేదు. అక్క కొట్టిన దెబ్బకి ఆడి మొహం చూడాలి. నువ్వు మిస్ అయిపోయారా కిట్టు. ఆడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలిరా బాబు, లేకపోతే కామెంట్లు చేస్తున్నారు కామెంట్లు. గాడ్ మస్ట్ బి క్రేజీ. చల్, మళ్ళీ ఆగిపోయినట్టుంది. ఎందుకు వచ్చింది ఇది? ఇనప సామాన్లు కేసే. ఏంట్రా అలా అంటావు? ఇది మా డాడ్స్ కొని వచ్చిన బండి. అప్పుడు పెట్రోల్ కూడా మీ డాడ్స్ కొట్టించాలి కదరా. సర్లే వచ్చి తొయ్యి. ఈ సిచ్యువేషన్ ఆ ఎనిమికి కూడా రాకూడదురా బాబు. జోరుగా హుషారుగా సాగిపోదమా సాగిపోదమా సాగిపోదమా. ఏంట్రా నువ్వు కూర్చొని తొయ్యాలా? వదిలేసి వెళ్ళిపోతాను. అది వద్దులేరు బాబు, దిగుతాను. పాటలు బాగా పాడుతున్నావురా. సింగర్ అయిపోవచ్చు నువ్వు. తలుచుకున్నాను లేదో వచ్చేస్తున్నాడు. యారాణ్య ఏమైంది? ఏం లేదు తమ్ముడు, పెట్రోల్ అయిపోయింది. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? దగ్గరలో షాపులు కూడా ఏమీ లేనట్టున్నాయి. సర్లే తమ్ముడు, మేము ఏదో వెళ్ళిపోతాం. అవునన్యా, మన ఇంటర్వ్యూలో కదా, అది ఏమైంది? అదా, దాని గురించి ఏం అడుగుతలే తమ్ముడు, తెలిసిందేగా. అదేలే, పిల్లల సంకలు పెట్టుకుని వెళ్తే అలాగే ఉంటుంది. నువ్వేసేసాలు కూడా మాకు తెలుస్తున్నాయిలే, చెప్పమంటావా? అవి వద్దులే, నాకెందుకులే, వెళ్ళిపోతాను. పక్కడు విషయాలు అంటే బ్రెడ్ ఇంట్రెస్టా బాబు జనాలకి. కొట్టినా సరే సిగ్గురాలేదు ఇడికి. ఆలోచిస్తే వాడు చెప్పింది నిజమే అనిపిస్తుంది. పిల్లికి దూరంగా ఉండడం మంచిదేమో. వాడేమనుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి వాడు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. చెప్పరా విక్కీ? వాడు లేడ్రా?
ఫోన్ ఛార్జ్ పెట్టి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. సరే, వాడు వచ్చిన తర్వాత నువ్వు కాల్ చేసావని చెప్తాను. అక్క, ఏమైందిరా? రా లోపల కూర్చో. పర్లేదక్క, చెప్పుకోవడానికి ఏం లేదక్క. నా గురించి అంతా నీకు తెలుసు కదా. అందుకే అడుగుతున్నాను ఏమైందని. వాడే అక్క. అయినా ఈ మధ్య కొంతమంది ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. అసలు నా జీవితం ఎందుకు వెళ్తారనేది నాకు అర్థం కావట్లేదు. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. నాకేంటో అన్నీ బలహీనతలే. చేసే ముందు ఎన్నో ఆలోచనలు, చేయగలమా లేదని. అది అందరికీ ఉంటుంది. కానీ నాకేంటో చేసే ముందే ఆగిపోతాను, చేయగలనా లేదా అని. దాన్నేమో అందరూ అలుసుగా తీసుకొని నన్ను వెటకరం చేయడం. ఎవడైతే ఏముందిలే అక్క. సరే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోద్ది. నేను వెళ్తాను. ఎక్కడికి రా? ఇంకెక్కడికక్క, మన ఊరి బీచ్ ఉంది కదా, అక్కడికే వెళ్తాను. అక్కడే ముందురా. ఆ పక్షులు, ఆ కిలకిల రాగాలు, ప్రకృతిని ఆస్వాదిస్తానక్క. రే, ఎక్కడికి? చిన్న పని ఉందక్క, బయటకు వెళ్తున్నాను. విక్కీ దగ్గరికేనా? ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం చెప్తాను. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది తల్లిదండ్రుల ప్రేమ. తర్వాత అంతే నమ్మకాన్ని ఇచ్చేది స్నేహబంధం ఒకటే. చిన్నప్పటి నుంచి వాడికి తోడుగా నువ్వే ఉన్నావు. నాకంటే ఇక వాడి గురించి నీకే తెలుసు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఇంట్లో ఉండి లేనని చెప్తున్నావు. ఎందుకురా వాడిని దూరం పెడుతున్నావు? నిజం చెప్తున్నా, వాడు నీకన్నా మంచోడు, గొప్పోడు. అదేంటక్క అలా అంటున్నావు? నేనేం చేశాను? నేను వాడేం చెడ్డోడు అనట్లేదు. వాడి భయాల వల్ల వాడేం కోల్పోతున్నాడో వాడికి తెలియట్లేదు. అవును, వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది. నువ్వు ఉండి హెల్ప్ చేయాల్సింది పోయి అందరిలా నువ్వు వదిలేస్తే ఎలా? ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? అది కదా ఏమో ఇదంతా నాకు తెలీదురా. ముందు వెళ్ళి వాడితో మాట్లాడు. అవును, వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది. నువ్వు ఉండి హెల్ప్ చేయాల్సింది పోయి అందరిలా నువ్వు వదిలేస్తే ఎలా? ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? పోరా. ఎరా ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదురా? అయ్యో సార్, మీరా? రండి రండి. అంటే మీరు ఫోన్ చేస్తే ఎత్తాలనే విషయం నాకు తెలుసు సార్. రోజున బాగా పెరిగిందిరా నీకు. అంటే మీరు మాకు ఫోన్ చేస్తారని మేము అనుకుంటామండి. మేము పిల్లలం కదా. వాడే కాదురా, ఊర్లో చాలామంది అంటున్నారు ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నావని. చేయగలగో లేదు ముందు విషయం పక్కన పెట్టు. నీకంటూ నువ్వు ముందు అడిగేయాలిగా. ఇలా భయపడుతుంటే ఎలారా? నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను రా, ప్రతి చిన్న విషయానికి భయపడుతూనే ఉన్నావు. ప్రతి నా విషయానికి నేను తోడుగా ఎందుకు తీసుకెళ్తానో తెలుసా? నాకంటూ హెల్ప్ చేస్తావని. నాకు ఎలాగో ఇంగ్లీష్ రాదు, నీకు వచ్చు. అయినా సరే ఏ రోజైనా హెల్ప్ చేసావురా? నేను ఏ రోజైనా ఒక మాట అన్నానా? ఇప్పుడు కూడా నేను దూరబెట్టడం కారణం నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావని.
అవునరా, నేను ప్రతి చిన్న విషయానికి భయపడతాను. ఈరోజు నేను అడిగావా నువ్వు దేనికి రా భయమని? ఏమైనా సాధించాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ ఏదైనా చేసే ముందు మాత్రం ఏదో ఒక తెలియని భయం. ఇలా చేస్తే ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనే నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతున్నాయిరా. అసలు ఎందుకు భయపడుతున్నానో దేనికి భయపడుతున్నానో నాకు కూడా తెలియదురా. ఎంతో ఆలోచించినా అర్థం కావట్లేదు. ఆడెవడో పిల్లి అంటాడు, ఇంకొకటి ఇంకోటి ఏదో అంటాడు. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? అసలు ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి కూడా నాకు అర్థం కావట్లేదురా. సారీరా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఈసారి నుంచి నేను ఎవడేమంటే వాడికి మామూలుగా ఉండదు. అవన్నీ పక్కన పెట్టే, నీకు నేనున్నాను. రేపు ఎలాగో మ్యాచ్ ఉందిగా, వెళ్దాం పద. రే ఏంట్రా కొట్టించేస్తున్నారు? బౌలింగ్ సరిగ్గా ఏంట్రా? ఏంట్రా కుర్రబచ్చగా వచ్చేళ్ళిపోతున్నారు? ఇదిగో ఎంపైర్, మా వాళ్ళు ఎలాగో వచ్చేళ్ళిపోతున్నారు, నువ్వే నోట్ ఇచ్చావయ్యా. స్కోర్ 149 డిక్లేర్. ఏంటి మీ అక్క చేత మా బావని కొట్టిస్తావా? మా అన్నయ్య ఎవరో తెలుసా? యూత్ లీడర్. మ్యాచ్ అలా గెలుస్తావో నేను చూస్తాను. బాబు మీ ఊరు కొడుతాను తినమ్మ అదవ జీవితం. ప్రతి కుర్ర బచ్చ కూడా బెదిరించలే. వాడు మొన్న అక్క కొంటి నుంచి బయట రావట్లేదంట. వాడు బామ్మర్దేం మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే వాడు మన మీదకి ఎక్కేస్తాడు. ఆడెక్కిదేంటి? నువ్వు ఉన్నావు కదా, గెలిపించే. ఇన్నింగ్ స్టార్టెడ్. 150 runs to win. ఏంటి ఈ బచ్చగాన్ని పెట్టుకుని గెలవాలా? ఫోన్లేరా, ఓ 70 అయినా కొట్టారు. వస్తున్నాను రా, వస్తున్నాను. ఆగరా ఆగు, అప్పుడే వేసేకు. ఎయ్ వేరే గిట్టు వెయ్యి. గిట్టు కూడా మజాక. బాబు తమ్ముడు సీను గట్టి కొట్టు. అబ్బా షార్ట్ రా. మందనే హే మ్యాచ్.
ఓ మై గాడ్, ఇట్స్ 6. అబ్బా, తమ్ముడు సీన్ కదరా బాబు నీ పేరు, తొందర సీను. లాస్ట్ వికెట్ రా, నువ్వు వచ్చి ఆడితే మరి అసలు అలా అన్నీ ఒత్తిలేడు అంటున్నాడు. తర్వాత మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టచ్చు. నా సిచ్యువేషన్కి తెలుసు కదరా, నువ్వెలా మాట్లాడితే ఎలా? నేను ఆడలేనురా, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇలా ఎంతకాలం ప్రతి విషయానికి భయపడతావురా? నీ భయం వల్ల నువ్వేం కోల్పోతున్నావు నీకే తెలియట్లేదు. నేను ఎటకారం చేసిన వాళ్ళందరికీ నువ్వేంటో తెలియాలి. ఇలా భయపడుతుంటే జీవితంలో ఏదీ గెలవలేవు. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిస్తేనే నిన్ను నువ్వు గెలిచినట్టు. లే, రీస్టార్ట్ చేయి. ఇలా మొదలైంది నా ఆట. గెలవాలనే వెళ్తున్నాను. గెలుస్తానో ఓడిపోతానో తెలియదు, కానీ నా భయాన్ని అయితే మాత్రం ఓడించాలి. నా మీదకి వచ్చే ప్రతి బంతి నా భయం, వెళ్ళే ప్రతి బౌండరీ నా బలం. చూసుకుందాం. రా 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 ఫాస్ట్గా ఏంట్రా పరిగెట్లా పోతున్నావు? Last 6 balls, 12 runs to win. ఎరా 2-3 రోజుల నుండి స్కూల్కి రావట్లేదు. సారో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు కదరా, అది చేయలేదు, భయమేసి మానేశాను. వాడికి నువ్వు తప్ప ఎవడ భయపడట్లేదు బాబు. అయినా నేను చేశానా? నేను వెళ్ళట్లేదు. సర్లే, నేను చూసుకుంటాను. రేపు నుండి స్కూల్కి వచ్చాయి. ఇక మీదట నీకు ఎప్పుడు భయం వేసినా నేను ఉన్నాను. Three balls, 6 runs to win. One ball, 2 runs to win. Jambupatnam team won the match. అనుకున్నది సాధించాను అనుకున్నాను, కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. మ్యాచ్
సార్లు చెప్తాను ఈ కుర్రాసాలు మార్పు ఆడి సంగతి ఉంటే నేను చూసుకుంటాను కదా నువ్వేదో పని పట్టుకో